శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. మరి ఏం చెప్పినా అత్యద్భుతంగానే ఉంటుంది. వారన్నారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. సదాత్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుషా అన్నారు. వపుష అంటే శరీరం. శరీరంతో ఏముంది ఈశ్వర? శరీరం అనేటటువంటిది సమస్త ప్రాణులకు ఉంటుంది. శరీరము లేకుండా ప్రాణం ఉండడం అనేటటువంటిది సంభవం కాదు. కాబట్టి శరీరం ఉండడం వల్ల ప్రయోజనం ఉంటుందా అంటే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. నరత్వం, మనుష్యుడై పుట్టవచ్చు. నరత్వం దేవత్వం, ఒక దేవత అయి పుట్టవచ్చు. లేకపోతే ఓ పర్వతం అయి పుట్టవచ్చు. లేకపోతే ఓ పక్షి అయి పుట్టవచ్చు. ఒక మృగమై పుట్టవచ్చు. ఇవన్నీ శరీరములే. లోపల జీవుడు ఉంటాడు. పర్వతానికి కూడా ఒక జీవుడు ఉంటాడు. పైన పర్వతమనబడేటటువంటి శరీరము అది. ఈ శరీరం అనేటటువంటిది అసలు పరమేశ్వరుడు మనకి ఇవ్వడానికి కారణం ఒకటి ఉంది. మనం గత జన్మలలో మూడిటి చేత పాపములను చేసి ఉంటాం. మనస్సు చేత, వాక్కు చేత, కాయము చేత. మనస్సుతో ఆలోచనతో పాపం, వాక్కు నోటితో చేసేటటువంటి పాపం, కాయము శరీరంతో చేసేటటువంటి పాపం. ఈ పాపములను చేసి ఉన్నావు కాబట్టి మళ్ళీ నీకు నేను ఈ మూడిటిని కలిపి ఇస్తే ఈ మూడిటి ద్వారా నువ్వు చేసిన పాపములను పోగొట్టుకుని నాకు దగ్గరవడానికి ప్రయత్నం చెయ్యమని ఈ శరీరం ఇస్తాడు. మనస్సుతో ఎటువంటి పాపములు చేశామో వాటిని పోగొట్టుకోవడానికి మనస్సుతో శుభ సంకల్పములు చేయాలి, మంచి ఆలోచనలు చేయాలి. మనస్సుకి అది అలవాటు కావాలి, అటువంటి తర్ఫీదునివ్వాలి. ఎప్పుడూ ఎవరు పాడైపోతారన్న ఆలోచనో, వాడు వృద్ధిలోకి వచ్చాడన్న ఏడుపో కాకుండా మనస్సు ఎప్పుడూ ప్రహృష్టంగా సంతోషంగా ఉండడం, మనస్సు శుభప్రదమైనటువంటి ఆలోచనల్ని, మంగళప్రదమైన ఆలోచనల్ని చేస్తూ ఉండడం, ఇది మనస్సుకి అలవాటై భగవంతుణ్ణి గురించి చింతించడం, భగవంతుణ్ణి గురించి ఆలోచించడం దానికి అలవాటైతే అది గతంలో మనస్సుతో చేసినటువంటి పాపములను ఇప్పుడు తొలగతోసుకుంటుంది. కాయము, దీనితో పాపాలు చేశాం, మళ్ళీ దీనితోటే ఆ పాపాలు పోగొట్టుకోవాలి. దీనితో ఒక దేవాలయానికి ప్రదక్షిణం, దీనితో ఒక పల్లకి మొయ్యడం, దీనితో ఒక దేవాలయాన్ని తుడవడం, దీనితో భగవంతుని యొక్క సేవ చెయ్యడం, ఇటువంటివి చెయ్యడం, ఆయనకి నమస్కారం చెయ్యడం, ఇటువంటివి కాయంతో చేస్తాం. వాక్కు,
ఈ నోటి మాట అనేటటువంటిది చెప్పడం చాలా తేలికే, ఉపన్యాసం చెప్పడం చాలా తేలిక, కానీ కఠినంగా మాట్లాడకుండా ఉండగలగడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. చాలా కష్టం. దానికి అటువంటి నిగ్రహాన్ని పొంది ఉండడం అంటే అంత తేలికైన విషయం కాదు. కాబట్టి వాక్కుని చాలా శుద్ధంగా ఉంచుకోగలగడం, ఎప్పుడూ నోటి వెంట వచ్చేటటువంటి మాట ఇతరులకు హాని బాధ కల్పించేది కాకుండా ఉండేటట్లుగా సరళముగా సత్యమును హితమును ప్రియమును మధురముగా మాట్లాడగలిగినటువంటి శక్తిని ప్రయత్నపూర్వకంగా పొంది వాక్కుని శుద్ధము చేసుకుంటే అటువంటి వాక్కు చేత మనిషి తరిస్తాడు. ఏముందండి, అస్తమానం ఇతర విషయాలు మాట్లాడి ఎవరినో నింద చేస్తూనూ కాలం గడపచ్చు, ఎప్పుడూ రామనామం చెప్పుకుంటూనూ కాలం గడపచ్చు. పెద్దలు కొంతమంది ఉన్నారు, కాకినాడలోనే ఉన్నారు, ఒక ఆయన సమున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. నేను పేర్లు చెప్పడం బాగుండదని చెప్పట్లేదు, చాలా గొప్ప పదవిలో ఉన్నారు ఆయన. అంతటి మహానుభావుడు ఏ రెండు మాటలు మాట్లాడినా రెండు మాటల మధ్యలోనూ ఆయన శ్రీరామ 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 అంటూనే ఉంటారు. అసలు ఆయన నోటి వెంట శ్రీరామ శ్రీరామ అనకుండా మీరు చూడడం కుదరదు. ఆయన నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయే పర్యంతంలో ఆయన ఏ రెండు మాటలు మాట్లాడినా మధ్యలో శ్రీరామ అంటుంటారు. బాబు కొంచెం ఆ నీళ్ళశీల ఇలా ఇద్దు శ్రీరామ అంటారు. మంచినీళ్ళు చాలా తీయగా ఉన్నాయ్యా శ్రీరామ శ్రీరామ అంటారు. ఏది మాట్లాడినా ఆయనకు అది అలవాటు, వెంటనే శ్రీరామ 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 శ్రీరామ. వాళ్ళ నాన్నగారు మహానుభావుడు ఎప్పుడూ పిల్లలు కనపడినా సరే ఒక్క శ్లోకం చెప్తాను వినవయ్యా అని కూర్చోబెట్టి రామాయణం చెప్తుండేవారట. అటువంటి మహానుభావుడు కడుపున పుట్టినవాడు కాబట్టి ఆయనకు అదే అలవాటు వచ్చింది. ఆయనే సామాన్యులని మీరు అనుకుంటున్నారేమో, చాలా గొప్ప అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కాకినాడ పట్టణంలో ఆయన. నేను ఆయన మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను నిజంగా తెల్లబోతూ ఉంటాను. ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను కానీ ఈయనకి అబ్బినటువంటి ఈ అలవాట్లో కోటో వంతు నాకు వస్తే నేను ఎంత ధన్యుణ్ణవుదునో అనుకుంటాను. ఎప్పుడు ఏ రెండు మాటల మధ్యలో శ్రీరామ. అదేంటి అలా అంటే ఏమైనా అనుకుంటారేమో అని కూడా ఆయనకి ఏమి ఉండదు. ఆయనకి అది అలవాటు అయిపోయింది, అస్తమానం శ్రీరామ. ఆయన అలా శ్రీరామ 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 అండం అలవాటు చేసుకుని ఆయనకి పరమేశ్వరుడు ఇచ్చిన శరీరము వాక్కు చేత ఆయన ఎన్ని కోట్ల జన్మల పాపాల్ని కడిగేసుకుంటున్నారో ప్రతి క్షణం. కాబట్టి ఈశ్వరుడు ఈ మూడిటిని ఇచ్చేది దేనికి అంటే మనస్సుని శరీరాన్ని వాక్కుని ఈ మూడిటి చేత నువ్వు పరమేశ్వరుడికి దగ్గర కా అని. మనమేం చేస్తామంటే సాధారణంగా మనం అంటే మీ వంటి వారు కాదు, నా వంటి వాడి గురించి నేను ప్రస్తావిస్తున్నాను. మనసు ఎప్పుడూ దుర్మార్గపుట ఆలోచన, ఎప్పుడూ ఏదో అస్తమానం ఏదో లేదని లేకపోతే ఒకడికి ఉందని, ఈ రెండే ఆలోచనలు. వాక్కు ఎప్పుడూ ఇతరులు మనస్సు కష్టపడేటటువంటి మాటలే. కాయము ఎప్పుడూ భోగానుభవమే, దీనితో సుఖాలు అనుభవించాలి సుఖాలు అనుభవించాలి తప్పించి దీన్ని ఇది బాధపడినా భగవంతుడి సేవగా మార్చగలిగినటువంటి స్థితి ఉండదు. నేను ఈ మధ్యనే ఒక విషయం జ్ఞాపకానికి వచ్చి నిజంగానే చాలా సిగ్గుపడ్డా. పరమాచార్య స్వామి వారు మంచి రోహిణీ కార్తెలో బయట 48 నుంచి 49 డిగ్రీల ఎండ కాస్తున్నటువంటి రోజుల్లో ఆయన కాలినడకన వెళ్ళిపోతూ తపహ అన్న మాటకు అర్థం ఏమిటి? తపించడమే. తపించడం అంటే ఏమిటి? మంచి వేడిలో కూడా భగవంతుడి మీదే మనస్సు పెట్టుకుని ఉండడమే. అలా ఓర్చగలిగినటువంటి దానికే తపస్సు అని పేరు. ప్రతిదానికి అయ్యి బాబోయ్ ఒక్క పోసేస్తోంది, అయ్యి బాబోయ్ వేడిగా ఉంది, అయ్యి బాబోయ్ చెమట పట్టేస్తోంది అన్నవాడు తపస్సు ఏం చేయగలడు? బట్ ఓర్చగలగడమే తపస్సు అనేవారు ఆయన. అలా ప్రతిదాన్ని భగవన్మయంగా చూడగలిగినటువంటి ఆలోచన ఉంటే అది ఏ ప్రాణి కానివ్వండి, ప్రాణం అన్నిటికీ ఉంటుంది, షడూర్ములన్నిటికీ ఉంటాయి. ఆకలి దప్పిక జరా మరణము శోకము మోహము లేని ప్రాణి ప్రపంచంలో ఉండదు. 6 అన్నిటికీ ఉంటాయి. నేను మొన్న ఒక రోజున తెల్లబోయాను, మంచి ఎండ కాసింది. మర్నాడు తెల్లవారుజామున సంధ్యావందనం చేసుకుందామని పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుని ఆ మంచినీళ్ళు బిందెలోంచి తీసి సంధ్యావందనం చేసుకోవడానికి అక్కడ పెట్టుకోవడంలో కాసిన నీళ్ల చుక్కలు కింద పడ్డాయి.
నేనేదో విభూతి పెట్టుకుని ఆచమనం చేద్దాం ఇలా నీళ్లు తీస్తే, నీళ్లు తీసేటప్పటికి అక్కడ పడినటువంటి 2 నీటి చుక్కలు ఆరిపోయే లోపల ఓ బొద్దింకి ఎక్కడి నుంచో వచ్చి ఆ నీరు తాగుతోంది. నాకు వెంటనే దాన్ని చూసి అనిపించింది, ఇంకా ఇంతకన్నా వేదాంతం ఏం నేర్చుకోవాలరా? సమస్త ప్రాణులకు ఆ షడూర్ములు ఉంటాయి. నిజంగా బొద్దింకా నన్ను చూస్తే భయపడాలి, ఇంతున్నాడు వీడు నన్ను కొడతాడని, అసలు నన్ను చూస్తే అది పారిపోవాలి. అలాంటిది నేను ఇలా పీట మీద కూర్చునుంటే నా ఎదురుగుండా పడినటువంటి నీటి చుక్కలు తాగడానికి వచ్చి అది అలా నీళ్లు తాగుతూ ఉంది. అది ఆరిపోయే లోపల గబగబా నీటి చుక్క తాగేసింది. అంటే దానికి నిన్న రాత్రి నుంచి ఎంత దాహం వేసిందో. వీడు నన్ను చంపేసినా పర్వాలేదు కానీ నీళ్లు తాగకుండా ఉండలేనని దాని గొంతు ఎంత ఎండిపోకపోతే అది వచ్చి అంత నిర్భయంగా అలా నీళ్లు తాగిందో. నేను చప్పుడు చేస్తే పాపం దానికి ఆ చుక్క నీళ్లు తాగడంలో బాధ వస్తుందేమో అని నేను నిశ్శబ్దంగా ఒక్క క్షణం కూర్చున్నాను, ఆచమనం చేయడం మానేసి. అది ఆ నీళ్లు తాగేసి వెళ్ళిపోయింది అనుకోండి, దాని మా నాన్నది. తర్వాత ఆచమనం చేశాను. ఎందుకు మనవి చేస్తున్నానంటే, నేను సమస్త భూతకోటికి ఉంటాయి ఇవి. ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, వృద్ధాప్యం ఉంటుంది, మృత్యు ఉంటుంది, కోరిక ఉంటుంది, ఏడుపు ఉంటుంది. 6 అన్నిటికీ ఉంటాయి. లేనిది దేనికి? అన్ని ప్రాణులకు ఇవి ఉంటాయి. కానీ ఏ శరీరములో మనం ఉన్నామన్నది కాదు, ఆ శరీరాన్ని సక్రమంగా వినియోగించుకోగలిగామా అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకని శంకర భగవత్పాదులు ఆ మాట చెప్తారు. లోకంలో మనుష్య శరీరంతో పుట్టినటువంటి వాళ్ళు సాధించినటువంటి విషయాల కన్నా మనుష్య శరీరంతో రాకపోయినా శాశ్వతమైనటువంటి కీర్తి గణించి కోట్ల మంది మనుష్యుల్ని తరింపచేసిన ప్రాణులున్నాయి. శ్రీకాళహస్తిలో ఒక ఏనుగు, ఒక సాలెపురుగు, ఒక పాము 3 కలిసి ఏకంగా ఒక క్షేత్రాన్ని తీసుకురాలేదండి. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఒక్కొక్క పర్వతం ఉంటుంది. వెంకటాచలం ఒక పర్వతం. అది పర్వతం అయితే దానికి వచ్చిన నష్టం ఏమిటి? ఇన్ని కోట్ల మంది ఆ పర్వతం ఎక్కి తమ పాపములను కడిగేసుకుంటున్నారో పరమేశ్వరుడు అంతటి వాడు దాన్ని తల మీద వెలిశాడు. గంగ ఒక ప్రవాహం అయితే ఏమిటి? ఎంతమంది ఇన్ని కోట్ల మంది పాపాలో కడుగుతోంది. ఒక ఆవు పుట్ట మీద ఏటి పక్కన ఉన్నటువంటి పచ్చిగడ్డి తింటే దానికి వచ్చిన నష్టం ఏమిటి? మనం చేసినటువంటి పాపములను పోగొట్టుకోవడానికి కావలసినటువంటి పాలిస్తోంది, అభిషేకం చేసుకోవడానికి. తల్లి లేని పిల్లలు తాగడానికి వీలైనటువంటి పాలిస్తోంది. లోకంలో కేవలముగా మనుష్య శరీరంలో ఉన్నంత మాత్రం చేతనే భగవంతుడి సేవ చేసి తరిస్తారు సుమా అని చెప్పడానికి అవకాశమేం లేదు. మీరు ఏ శరీరంలో ఉన్నా ఆ శరీరములో ఉన్నటువంటి మనస్సు భక్తి కలిగినదైతే తరించిపోవడానికి ఆ శరీరం చాలు. జంబుకేశ్వర క్షేత్రంలో ఒక సాలెపురుగు, ఒక ఏనుగు ఉండేవి. సాలెపురుగు రోజు వెళ్ళి అందమైనటువంటి గూడు కట్టేది ఆయన మీద. ఎంత అందంగా దారాలతో నేశానో అని పొంగిపోయేది. ఏనుగొచ్చి సాలెగూడునంతటినీ తీసేసి అది తాను తీసుకొచ్చినటువంటి నదీ జలాలతో అభిషేకం చేసేది. సాలెపురుగుకి కోపం వచ్చింది. ఆయుర్వేదంలో అత్యంత విషతుల్యంగా చెప్తారు సాలెపురుగు యొక్క విషాన్ని. అది ఏనుగు యొక్క నాసికారంధ్రంలోంచి ప్రవేశించి దాని మెదడు దగ్గరికి వెళ్ళి మెదడిని కాటు వేసింది. ఆ బాధ ఓర్చుకోలేక ఆ ఏనుగు ఒక పెద్ద చెట్టుకి కుంభస్థలాన్ని మోదుకుని లోపల ఉన్న సాలెపురుగు మరణించింది, ఏనుగు మరణించింది. సాలెపురుగు అయితేనే పరమశివుణ్ణి సేవించుకోవాలన్న తాపత్రయంలో నేను కట్టిన సాలెగూడు తీసేస్తోంది ఏనుగు. ఆ బాధ దానికి ఏదో కక్ష, నాకేదో అపకారం చేసిందని కాదు, నేను చేస్తున్న సేవకు అడ్డొస్తోందని బెంగపెట్టుకుంది. అంత బాధపడి ఏనుగుని బాధ పెట్టి చచ్చిపోయింది. చచ్చిపోయినందుకు కొచ్చంగ చోళుడు అని ఒక రాజుగారిగా పుట్టింది. పుట్టి గత జన్మలో ఉండిపోయిన సంస్కారం ఉండిపోయింది దానికి. ఉండిపోయి ఆ రాజుగారికి ఏనుగులంటే కోపం. ఎందుకంటే మరి గత జన్మలో సాలెపురుగు ఆయన జంబుకేశ్వరంలో గుడి కట్టారు. జంబుకేశ్వర లింగానికి ఆ గుళ్ళోకి ఏనుగులు వెళ్ళవు. ఏనుగులు వెళ్ళడానికి వీలు లేని గుడి కట్టాడు ఆయన.
ఎందుకు అలాగంటే ఆయన గత జన్మలలో కొచ్చంగ చోళుడు, ఆ గత జన్మలలో సాలెపురుగు, ఈ జన్మలో కొచ్చంగ చోళుడు. అందుకే ఆయనకి ఆ భావన ఉండిపోయింది. అందుకే భాగవతంలో ఒక అద్భుతమైన పద్యం ఒకటి ఉంది. ధర్మరాజు గారితో మాట్లాడుతూ నారదుడు అంటాడు, భగవంతుణ్ణి సేవించాలి అనుకున్నటువంటి వాడు కేవలము భక్తితో మాత్రమే సేవించాలని కూడా లేదు. ఆశ్చర్యం ఏమిటంటే భగవంతుణ్ణి మీరు ఏ భావనతో పట్టుకున్నా చిట్ట చివరికి భగవంతుణ్ణి చేరిపోతారు. కొంతమంది కామంతో పట్టుకున్నారు గోపికలు, కృష్ణుణ్ణి చేరిపోయారు. కొంతమంది మాకు బంధువులు అన్నారు, ఆయన్ని చేరిపోయారు. కొంతమంది మా స్నేహితుడు అన్నారు, అర్జునుడు మొదలైన వాళ్ళు చేరిపోయారు. నారదాదులు పరమేశ్వరుడు అన్నారు, చేరిపోయారు. కంసుడు మొదలైన వాళ్ళు ఆయన మీద కక్షతో పట్టుకున్నారు, అయినా సరే ఆయన్నే చేరిపోయారు. ఏ భావనతో పట్టుకున్నారన్నది కాదు, పరమేశ్వరుణ్ణి పట్టుకోవడం అన్నది వస్తే చాలు. అయితే క్రోధంతో పట్టుకోవడం, కక్షతో పట్టుకోవడం మంచి పద్ధతి కాదు. భక్తితో పట్టుకోవడమే మంచి పద్ధతి. అందుకే కింతేన వపుష, శరీరంతో ఏముంది? ఈ శరీరం మనుష్య శరీరంతో పుట్టి ఎవ్వరికీ పనికిరానటువంటి పనులు చేస్తూ అందరికీ భారమై ఒక్కనాడు దేవాలయానికి వెళ్ళడం చేతకాక, ఒక్కనాడు తాను అన్నం తినే ముందు ఆ అన్నాన్ని పరమేశ్వరుడికి నివేదన చేసి తినడం చేతకాక, తను కుక్క కలియబడినట్టు విస్తర మీద కలియబడి తింటూ భగవదార్పణం చేయడం అన్నది చేతకాక, తన జన్మాంతరంలో ఎప్పుడూ భగవంతుని దేవాలయానికి ప్రదక్షిణం చేయడం చేతకాక, ఈశ్వరుడి ముందిలా రెండు చేతులు కలిపి తల తాటించి వంగి నమస్కరించినటువంటి పాపాన్న ఒక్కరోజు పోక, ఇతరుల్ని బాధపెట్టి బోలెడంత ధనం సంపాదించి జీవితం గడిపినటువంటి వాడు మనుష్యుడై పుట్టినంత మాత్రం చేత తరించిపోతాడా? ఏమీ ఉండదు. మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు తిరియక్కుగా పుట్టడానికి కావలసిన పాపాన్ని సముపార్జించుకుని హీనోపాధులలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి కేవలం మనుష్య ఉపాధి చేత తరించిపోతారనుకోకూడదు. మనుష్యులందరూ తరించిపోతారని ఏం లేదు, మౌఢ్యము చేత పాడైపోతారు. అక్కర్లేనివన్నీ పట్టుకుంటాడు, భగవంతుడు ఒక్కడు మాత్రం బరువైపోతాడు. అన్నిటికీ వదిలిపెట్టేయడానికి తేరగా దొరికేవాడు ఎవరంటే భగవంతుడు ఒక్కడే. అసలు ఆయన స్మరణలోనే ఉండడు, ఏ విషయంలోనూ ఆయన జ్ఞాపకానికి రాడు. ఎప్పుడైనా జ్ఞాపకానికి వస్తే ఎందుకు జ్ఞాపకం వస్తాడంటే ఏదైనా మహా కష్టం వస్తే ఓ నమస్కారం పెడతాడు. నన్ను ఈ కష్టంలోంచి గట్టెక్కిస్తే నేను నీ కొండకు వస్తానో, ప్రదక్షిణం చేస్తానో, నమస్కారం చేస్తానో ఓ మాట అంటాడంతే. కాబట్టి కేవలము మనుష్యుని యొక్క ఉపాధి ధరించడానికి మార్గం కాదు. అందుకే మనుష్యులు చెయ్యనటువంటి అత్యద్భుతమైనటువంటి పనులను మనుష్య ఉపాధిలో లేని వాళ్ళు చేశారు. అందరూ పిల్లల్ని కోరుకుంటారు, కానీ భగవద్భక్తి తత్పరుడైనటువంటి బిడ్డడు కావాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు. కోట్ల మందిలో ఒక్కడుంటాడు. అసలు తల్లిదండ్రులకి లేని సంస్కారం, తల్లిదండ్రులకి లేని భక్తి కొడుక్కి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రులకు ఒకటి లేదా భక్తి, తల్లిదండ్రులకు ఒకటి లేదు అటువంటి జిజ్ఞాస. ఇక కొడుక్కి మాత్రం అటువంటిది వచ్చేసి కొడుకు కడుపున అలాంటి పిల్లలు పుట్టేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? పేరాశ. తాను ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు తాను చేసింది లేదు, కానీ తన కొడుకు చెయ్యాలి, తన కూతురు చెయ్యాలి, తన కూతురు చెయ్యాలి, అల్లుడు చెయ్యాలి, తన కొడుకు చెయ్యాలి, కోడలు చెయ్యాలి, వంశంలో మంచివాళ్ళు పుట్టేయాలంటే ఎలా పుడతారు? ముందు నీ దగ్గర ఏమైనా ఉందా? నువ్వు చేయడం ప్రారంభించు, నీ పిల్లలకు ఆ భక్తి అలవాటు అవుతుంది. మహానుభావుడు మేరు పర్వతం, బిడ్డలు లేరు, ఆయన పర్వతం అయితేనే ఆయన బెంగపెట్టుకోలేదు, భగవంతుని యొక్క పాదములను విస్మరించలేదు. దానికి శ్రద్ధ అని పేరు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే, నాకు ఇప్పుడు ఈ అవసరాన్ని ఈశ్వరుడు తీర్చలేదు కాబట్టి ఈశ్వరుడు లేడన్నవాడు కాడు భక్తుడు. నాకు ఈశ్వరుడు ఇది ఇవ్వలేదు అంటే రెండు కారణముల చేత ఇచ్చి ఉండకపోవచ్చు. ఒకటి, ఇది ఇస్తే నేను పాడవచ్చు. రెండు, ఇది ఇస్తే పెద్ద ప్రమాణం ఎక్కడొస్తుంది అంటే భవిష్యత్తులో నేను భగవంతుని యొక్క పాదములకు దూరమైపోయేటటువంటి అవకాశం ఏర్పడచ్చు. కాబట్టి భగవంతుడు నాకు ఇచ్చి ఉండి ఉండకపోవచ్చు. అనుకున్నవాడెవరో వాడు భక్తుడు.
మీరు చూడండి, కొన్నిసార్లు మనకి లభ్యం కాకపోవడం ఎంత మంచిదైందో అనుకుంటాం. నా జీవితంలోనే ఒకానొక సందర్భంలో జరిగింది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాలి ఒక పెళ్ళికి. నేను ఆ పెళ్ళికి వెళదామని ఎంతో ప్రయత్నం చేశాను. ఇందుచేతనో ఆ పెళ్ళికి వెళ్ళడం నాకు సంభవం కాలేదంతే. ఆ రోజున అసలు అడుగు గడప దాటి వెయ్యనివ్వలేదు ఈశ్వరుడు. అంతమంది ముఖ్యమైన వాళ్ళందరూ కట్టకట్టుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. నేను చాలా బాధపడ్డాను. ఇదేమిటి, ఎంత అసహ్యంగా ఉంటుంది, రేపు నేను ఎలా ఆయనకి ముఖం చూపించను, నేను ఈ పెళ్ళికి వెళ్ళలేకపోయానే అని. విచిత్రం ఏమిటంటే, ఆ రోజు ఆ పెళ్లిలో పెట్టినటువంటి పదార్థంలో ఏ కారణం చేతనైతేనే ఆహారంలో విషం కలిసింది. పెళ్ళికి వెళ్ళి అన్నం తిన్న వాళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. వెళ్ళక నేను ఒక్కడే బాగున్నాను. ఒక్కొక్కసారి చాలా చమత్కారంగా ఉంటుంది. నేను ఒక్కసారి బస్సులో వెళ్ళిపోతూ ఎందుకో ఇలా కూర్చోవడం కన్నా అసలు ఇలా కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దామని, ఎందుకు వచ్చిందో తెలియదు ఆలోచన. ఒక్కసారి నడుం బాగా కిందకి దించి 2 కాళ్ళు పైకెత్తి, మోకాళ్ళు 2, మనిషిని పొడుగ్గా ఉంటాను కాబట్టి ఎంతవరకైనా వెళ్ళిపోతాయి, మోకాళ్ళు 2 ఎదురు సీటుకి తన్ని పెట్టి పడుకున్నాను. అలా తన్ని పెట్టి పడుకున్న 3 నిమిషాలకు బస్సు వెళ్ళి మామిడి చెట్టుని గుద్దేసింది. బస్సులో ఉన్న వాళ్ళందరికీ దెబ్బలు తగిలాయి. నా భార్య, నా మేనలుడికి కాలే విరిగిపోయింది. పరమేశ్వరుడి దయ వల్ల నాకు ఒక్కడికే ఏమవలేదు. కాళ్ళు తన్ని పెట్టి పడుకోవడం వల్ల ముందుకెళ్ళి వెనక్కి వచ్చేసాను. అది ఈశ్వరుడు ఒక్కొక్కసారి ఇలా ఎందుకు చేశాడనిపిస్తుంది. అప్పటికి ఇలా జరగకుండా ఉంటే బాగుండనిపిస్తుంది. ఈశ్వరుడు ఎందుకు వెళ్ళనివ్వలేదో తర్వాత మనకి తెలిసి, అయ్య బాబోయ్, భగవంతుడు నన్ను ఎంత పొదివి పెట్టి కాపాడాడో, నేను వెళ్ళుంటే ఎంత ఉపద్రవానికి లోనైపోతునో అనుకుంటాం. కాబట్టి ఈశ్వరుడు ఏదైనా ఇవ్వనంత మాత్రాన ఇవ్వలేదని బెంగ పెట్టుకోకూడదు. ఎవరు ఇవ్వాలో వాణ్ణే అడగాలి. అది జీవితంలో బాగా అలవాటు కావాలి. అసలు భక్తి అన్న మాటకి అర్థం అక్కడ ఉంటుంది. నీకు ఎవడి రూపంలో ఎవడొచ్చి ఏది ఇచ్చినా ఈశ్వరుడే ఆ రూపంలో రావాలి. కాబట్టి పట్టుకోవలసింది ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి. మేరు పర్వతం పరమేశ్వరుణ్ణి పట్టుకుంది. నాకు బిడ్డలు లేకపోతే నేను ఎవరిని అడగను. సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. నేను పరమేశ్వరుణ్ణే పట్టుకుంటాను, ఆయనే ఇవ్వాలి నాకు. బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలని అడిగారు. ఆయన కొడుకు కావాలని లేదు, పరమభక్తుడైనటువంటి కొడుకు కావాలని అడిగాడు. కొడుకు వంశాన్ని తరింపచేస్తాడండి. కొడుకు కలగడం వేరు, భక్తుడైన కొడుకు పుట్టడం వేరు. పరమ భక్తుడైన వాడు ఒక వంశంలో పుడితే 10 తరాలు ముందున్న వాళ్ళందరూ తరించిపోయి ఎంత సంతోషపడతారో. ఇలాంటి వాడు మా వంశంలో పుట్టాడు, చాలు, వీడు పుట్టడం వల్ల మా వంశం తరించింది అని 10 తరాలు పొంగిపోయి వీడు శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ముందు వెళ్ళిపోయినటువంటి తరాలలో పితృదేవతలందరూ సంతోషంగా వచ్చి స్వాగతం చెప్తారు. ఒరే నాయనా, నువ్వు పుట్టి ఎంత తరించావురా అంటారు. అటువంటి భాగవతోత్తముడైన కొడుకు పుట్టమంటే ఎలా పుడతాడు? ఈశ్వరానుగ్రహం లేకుండా ఎక్కడి నుంచి వస్తాడు? నీ పాపపుణ్యములను బట్టి వస్తాడు. కాబట్టి ఈశ్వరుడు ఇవ్వాలి. మేరు పర్వతం పరమేశ్వరుడు గురించి తపస్సు చేసింది. పరమ భాగవతోత్తముడైన కొడుకు కావాలి అని అడిగింది. పర్వతానికి పర్వతమే పుడుతుంది. కాబట్టి ఆయనకు ఓ కొడుకు పుట్టాడు. ఆయన పేరు భద్ర అని పేరు పెట్టుకున్నాడు. ఎంత గొప్ప పేరు పెట్టాడో చూడండి. చక్కటి పేరు. పిలిస్తే చాలు, మంగళప్రదంగా ఉంటుంది. అసలు ఆ పిలుపులో మీరు ఎప్పుడైనా కొంచెం ఆలోచించండి. మిగిలిన క్షేత్రముల యొక్క పేర్లు వేరు. భద్రాచలము అన్నారనుకోండి, అసలు మీకేదో పొంగు ఉంటుంది, ఏదో క్షేమకరంగా ఉంటుంది ఆ పేరు. ఎక్కడికి వెడుతున్నారండి అన్నాం అనుకోండి, భద్రాచలం వెడుతున్నామండి గోదావరిలో అన్నారనుకోండి, గోదావరిలో భద్రాచలం వెళ్ళినా ఏమవుదనిపిస్తుంది. ఎందుకంటే వెళ్ళేది భద్రాచలానికి. ఒరే భద్రాచలం వెళ్ళాలి రా అన్నారనుకోండి, నేను మీతో నిజం చెప్తున్నాను, ఎవ్వరూ దాని గురించి పెద్దగా ప్రస్తావన చేయరు. తిరుపతి వెళ్తున్నానండి అన్నాను అనుకోండి, రైల్లో వెళ్తున్నారా అండి, బస్సులో వెళ్తున్నారా అండి అని అడగరు. భద్రాచలం అని నేను అన్నాను అనుకోండి, ఇవాళ నేను భద్రాచలం గురించి చెప్తానన్నానంతే, నేనేం భద్రాచలం తీసుకెడతాననలేదు. కానీ గోదావరిలో భద్రాచలం బయలుదేరదాం అంటారు. అంటే నీటిలో ప్రయాణం అనేటప్పటికీ జడుస్తారు. నీటిలో కాకుండా ఇంకేమైనా ఉంటుందా అండి అంటారు. భద్రాచలం అనేటప్పటికీ ఇంకొక మార్గం ఉందమ్మా, గోదావరిలోనే వెడదామండి అంటారు.
అంటే వెళ్ళేది భద్రాచలం, చేరడం భద్రం, రావడం భద్రం, ఆ పేరే భద్రం. ఇంకా నీళ్లల్లో విడితే వచ్చిన నష్టం ఏమిటి? ఏమీ ఇబ్బంది రాదు భద్రాచలం విడితే. అందుకే భద్రాచలం అంటే గోదావరిలో విడితేనే భద్రాచలం అన్న పేరు వచ్చింది. అసలు ఆ పేరులో ఉంది గమ్మత్తు, అసలు నామకరణం చెయ్యడంలో ఉంది. పిల్లలకి పేరు పెట్టుకోవడం అదొక గొప్ప కళ. చక్కటి పేరు పెట్టుకోవాలి. అక్రమాలినటువంటి సరే మళ్ళీ బాబోయ్ నేను దాని జోలికి వెళ్ళాను, అదొక నాకు పరమాసహ్యకరమైన విషయాల్లో ఒకటి. కాబట్టి భద్ర అని పేరు పెట్టుకున్నాడు. అచలము అంటే కొండ, చలము అంటే కదిలేది, అచలము అంటే కదలనిది. పర్వతం కదలదు, పర్వతం కదలదు కాబట్టి దానికి అచలము అని పేరు. కదలదు పైకి కాదు, లోపల కూడా పర్వతం. అందుకే మేరునగధీరుడు అంటారు. అందుకే పురుషుణ్ణి పర్వతంతో పోలుస్తారు, స్త్రీని సముద్రంతో పోలుస్తారు. కారణం ఒకటి ఉంటుంది. పురుషుడు మేరునగధీరుడు అంటారంటే పర్వతంలా ఉంటాడు. అలా ఉండాలి కూడా పురుషుడు. పురుషుడికి ఉండవలసిన ప్రథమ లక్షణం అదే. పర్వతం మీద గొప్ప గొప్ప ఓషధులు ఉంటాయి, గొప్ప గొప్ప చెట్లు ఉంటాయి, పులులు, సింహాలు, జింకలు అన్నీ ఆ గుహలో తిరుగుతూ ఉంటాయి. అదే పర్వతానికి బురియలు పెట్టి కన్నాల్లో ఎలకలు పందికొక్కులు ఉంటాయి. ఎలకలు పందికొక్కులు కన్నాలు పెడుతున్నాయని పర్వతం బాధపడదు. తన మించి సెలయేళ్ళు నదులు పుట్టాయని పొంగిపోదు. సింహాలు పులులు తిరుగుతున్నాయని గర్వపడదు. అన్నిటినీ అలాగే తట్టుకొని తాను అలాగే నిలబడుతుంది, కదిలిపోదు. కదిలిపోకుండా నిలబడుతుంది కాబట్టి పర్వతం. ఆడపిల్ల పెళ్ళైపోయిన తర్వాత ఆడపిల్లకి చాలా ఇబ్బందులు కలగవచ్చు. ఆమె నిజానికి నాకు ఇది నచ్చలేదు అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అది తనకి బాధాకరమైన, నాకు ఇది బాధ అందుకని నాకొద్దు, ఈ పని నేను ఒప్పుకోను అని అనదు, భరించేస్తుంది. ఎందుకని అంటే భార్య అయిపోయింది కాబట్టి అలా భరిస్తుంది. అలా భరించగలిగినటువంటి లక్షణం కడుపులో అగ్నిహోత్రం ఉన్నా పైకి సంతోషంగా కదులుతూ నవ్వుతూ చప్పుడు చేస్తూ కాళ్ళకి పెట్టుకున్న పట్టీలు చేతులకు పెట్టుకున్న గాజులు చప్పుడవుతూ నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతున్నట్టు ఉంటుంది. కానీ ఆమె కడుపులో ఎంత అగ్నిహోత్రం ఉందో, ఆమె కడుపులో ఎంత బాధ ఉందో, పైకి చెప్పలేని బాధ ఏది లోపల దాగుందో ఎవరికీ తెలియదు, చెప్పదు ఆడది. ఆడది చెప్పకుండా భరిస్తుంది కాబట్టే సముద్రానికి కడుపులో బడబాగ్ని ఉంటుంది, పైకి అలా కెరటాలతో హోర్న చప్పుడు చేస్తూ తిరుగుతుంటుంది. ఆడది సముద్రం, మగవాడు పర్వతం. ఈ రెండు అలా ఉన్నాయి కాబట్టే లోకం ఇలా నిలబడింది. అందుకే స్త్రీ పురుషులను ఆ రెండింటితో పోలుస్తారు. కనుక మహానుభావుడు భద్ర అని పేరు పెట్టుకున్నాడు. అచలము కొండ కాబట్టి భద్రాచలము అయింది. అంటే జీవుడు ఒకడు ఉంటాడు కదండి, మీతో మనవి చేశాను పుట్టినప్పుడు. ఆ జీవుడు ఆ భద్రాచలము పుట్టగానే ఆయన ఎంత గొప్పవాడంటే ఆయనకి జన్మతః రామభక్తి అబ్బింది. రామచంద్రమూర్తి మీద భక్తి అబ్బడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం అని మీరు అనుకోకండి. రామనామం వంట పట్టడం, రామభక్తి వంట పట్టడం అంత తేలికైన విషయాలు కావు. అసలు ఆ రామనామం మీద అనురక్తి ఏర్పడడం, రామచంద్రమూర్తి మీద భక్తి ఏర్పడడం చాలా చాలా గొప్ప విషయాలు. అందుకే పరమాచార్య స్వామి వారు